అందరికీ నమస్తే. జర కిందంగా ఒక వీడియో వస్తుంది చూస్తున్నారులా. బస్సులు పోతున్నాయి, లారీలు పోతున్నాయి, కార్లు పోతున్నాయి. వీటి మీదంగా పొగ కూడా పోతుంది చూస్తురా. ఏడ జరుగుతుంది ఈ సక్కదనం అంటే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు గ్రామంలో ఈ సక్కదనం జరుగుతుంది. 10-15 ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల. ఈ ఒక్క వెలిమినేడే కాదు, వెలిమినేడు, చిట్యాల, చిన్నకాపర్తి, పెదకాపర్తి, మొగిల్దోరి, బోయగుబ్బ, ఏపూరు, పిట్టంపల్లి, బొంగోని చెరువు, పేరపల్లి, కిష్టపురం, గుండ్రాంపల్లి, సుంకరపల్లి దాకా మొత్తం 10-15 ఊర్లకు మొత్తం ఈ గబ్బాసనే. నిన్నయాల జరంత ఆనలు కొడుతున్నాయి. ఆనలు కొట్టినాయి అంటే కంపెనీకి ఇక లేక హాంచి సమయం దొరుకుతుంది అనుకో రాదిరి ఫుల్ పొగిసి పెడతాడు. ఇక చీకటి అయిందంటే తెల్లం దాకా నైట్ 7 గంటలకో ఏమో మొదలు పెట్టినా అంటే తెల్లారి గంటల 4 గంటల దాకా ఇక పొగ ఎక్కువ వస్తూనే ఉంటుంది. ఆ చీకట కలిసిపోయి ఆ ఏమైనా పీడ్చుకొని ఏమైనా సాగురు మాకేం సంబంధం అన్నట్టు పొగిసి పెడుతుంటాడు. ఈ కంపెనీలో గత 10 ఏళ్ళల్లో 10 నుంచి 20 కంపెనీలు దాకా పడ్డాయి. ఇంకా కొన్ని కంపెనీలు వస్తేందుకు రెడీగా ఉన్నాయంట. చూడు ఈ ఊరి గ్రామ ప్రజలు చేసుకున్న దురదృష్టమా లేకపోతే ఇది అదృష్టమా అలా చెప్పురు. ఇక 10-15 గ్రామాలు మొత్తం సర్వనాశనం అవుతాయి. ఇక్కడ రానున్న రోజులల్లా నేను చెప్పిన ఊర్లల్లా బయటికి వెళ్ళి పిల్లనియాలన్నా కానీ ఓడించే కాలం లేదు. ప్రతి 10 మందిలా నలుగురికి దుల్లలే ఉంటాయి. గజ్జి, తామర, గోగులు లాంటి వీళ్ళంటి ఉంటూనే ఉంటాయి. అయ్యే కాకుండా ఇక్కడ చాలా వరకు గర్భాలు అయితే దాల్చలేరంట. గర్భాలు అయితే లేవంట. ఇది గవర్నమెంట్ దవాఖానలో చెప్పిన ముచ్చటే. కాలుష్యం వల్ల గర్భాలు కూడా దాల్చలేరు. ఇక అనుకుంటారు తల్లి పొలగాడు కట్టినప్పుడు పొల కట్టినప్పుడు పిల్లలు ఎందుకు పుడతలేరు అంటే ఏడికెళ్ళి లొటపీస్ కాడికి పుడతారు ఇంత కాలుష్యం పెట్టుకొని. ఇక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది, వాతావరణం మొత్తం ఖరాబ్ అయిపోయింది, గాలి మొత్తం ఖరాబ్ అయిపోయింది, నీళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇక ఏడికెళ్ళి మనుషులు బతారు చెప్పురి. గొడ్డు గోదా ఏది చూసినా కానీ ఆగం తప్పితే ఆయమన్న ముచ్చటైతే ఇక్కడ లేదు. పట్టించుకునే నాదురు ఓడు చెప్పురు. ఇక గతంలో ఏదైనా కంపెనీ పెట్టాలంటే ఊర్లో పెద్ద మనిషినో ఆయన అడిగేది. ఇప్పుడు అయ్యేవి లేవు, డైరెక్ట్ పైకి వెళ్ళే వస్తున్నాయంట. అక్కడనే అన్ని పర్మిషన్ తీసుకొని వస్తారు. ఏమైనా వీళ్ళకి రాగానే సర్పంచ్కో వాళ్ళకో వీళ్ళకో చెప్పి పెడుతున్నామని చెప్తారు. వీళ్ళు వద్దన్నా కానీ అలా కాలం లేదు, కంపెనీలు డైరెక్టే వస్తున్నాయి. గతంలో కేటీఆర్ సార్కు ఈ కంపెనీలో మంచి సోపది. ఈయన పార్థసారథి రెడ్డి ఏమంట ఇక్కడ సైడ్ ఉన్న ఆయన హెట్రో గ్రూపు. ఇక ఆయన తెరుగు పోయే కాలంలో ఎందుకంటే ఆయన రాజ్యసభ ఎంపీనే ఉండే మరి గతంలో, మరి ఇప్పుడు ఉండడో ఊసిపోయిండో నాకు తెలియదు. కానీ ఆయన పెద్ద లీడరేనా. ఈ మోతవర్లకు పెద్ద మోతవర్ల సోపతి. ఇక నేను చెప్పిన ఈ 10-12 ఊరు చెప్పినా కదా, మళ్ళీసారి చెప్తా. ఎలిమినేడు, చిట్యాల, పిట్టంపల్లి, బొంగోని చెరువు, ఏపూరు, కిష్టపురం, చిన్నకాపర్తి, పెదకాపర్తి, మొగిల్దోరి, బోయగుబ్బ, గుండ్రాంపల్లి, సుంకరపల్లి గిన్ని ఊర్లలో ఉన్న కొంతమంది గలీజు లీడర్లు కూడా తయారయ్యారు మా ఊర్లలో. ఈ లీడర్లకు ఏముంటుంది అంటే ఆ కంపెనీని కాడికి పోగానే పావులో పరుకో జేబులో పెట్టగానే మనోడే కంపెనీడు అనుకుంటారు, వెంబడే బయటికి వెళ్తారు. కథం పాయ ఊరోళ్ళు ఎడనా వాడి జావని. ఊరోళ్ళు ఎడిపోతే నాకేమి, నేను నా పిల్లలు బతే సాలటరు. మళ్ళా ఎక్కువ వరకు ఈ ఊరిలో ఉండరు మోతవర్లు. ఈ కంపెనీల కాడ చేయి జాపుతో ఈ ఊళ్ళు ఉండరు, ఏమైనా పట్టణాలలో బతారు వీళ్ళు కొంతమంది. ఈ గాలి వాసన ఏమైనా మీ ఊరోళ్ళు పిలుచుకొని సాగురు మాకేమెక్కర మేము పోయి పట్టణాల్లో పడతామంటే వాళ్ళు కొన్ని ఊర్లలో ఉన్న మోతవర్లు ఉన్నారు. ఇక్కడ పశువులకైనా కానీ మనుషులకైనా కానీ అన్ని రకాలుగా తగిలివులే ఉన్నాయి. చూస్తురు కదా పొగ నెట్టొస్తుంది అనేది క్లియర్గా. జర్ర పొద్దు ఊగితే చాలు తెల్లం దాకా ఈ గబ్బు వాసనే వస్తుంది. ఎండాకాలం పూట వచ్చిందంటే ఎవరైనా కానీ ఇళ్ళ మీద వండుకునేది. నేను చెప్పిన ఈ 10-15 ఊర్లల్లో ఏ ఒక్కరు కూడా ఇళ్ళ మీద వండరు. డౌట్ ఉంటే ఒకసారి నమ్మకం లేకుంటే ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎంక్వైరీ చేసుకోవాలి. ఏ ఒక్కరు కూడా ఇల్లు మీద వండరు. ఎందుకంటే వాసన తెల్లందాక వాసనే. రానున్న రోజులల్లా ఈ చుట్టుపక్కల ఊర్లలో ఓడి పిల్లని కూడా ఇయ్యడు. ఎట్టిస్తారు ఇక. అల్లారు ముద్దుగా పెంచుకున్న సక్కదాన పిల్లని తీసుకొచ్చి గదరూర్లలో వేయాలని ఆలోచన ఏమైనా ఉంటుందా? ఇక గదరూర్లు అన్నందుకు మరి కొంతమంది ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో మనోభావాలు దెబ్బతింటుండొచ్చు. కానీ ఎట్ట ఇస్తారు చెప్పురి. 10-15 ఏళ్ళ నుంచి మొత్తం ఊరు మొత్తం సర్వనాశనం అయిపోయింది. గిన్ని కంపెనీలు హైవేకు దగ్గర ఉంటుంది, హైవేకి ఆనుకొని ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నదనుకో ఒక లారీ ట్రాన్స్పోర్ట్ కావాలంటే హైదరాబాద్కి వెళ్ళి చక్కగా ఇటుక వస్తుంది, ఇంకే ముచ్చటే లేదు. సరే అడవులలో ఉంది, ఆ ఊళ్ళో గీ ఊళ్ళు ఉంది, అక్కడ ఇక్కడ తిరుక్కుడు పోవాలని ఆలోచన ఏమో లేదు. చక్కగా షేరింగ్ కిసోని కట్టే కడితే చక్కగా ఇటుకే తీసుకొచ్చి పెడుతుంది. ఏమైనా
దొంగ లంగా స్వార్థ రాజకీయ నాయకులు కొంతమంది తలిగిరి 10-15 ఏళ్ళ నుంచి ఆ కంపెనీ పెట్టించిరు. కంపెనీ పెట్టించి ఎడన 10,000 రూపాయలు మీ బతుకు మీరు బతుకురు, కానీ మాకు వచ్చే పైసలు మాత్రం మాకు కావాలన్నట్టు ఉంటుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, కంపెనీలు ఎక్కడ ఉండాలి? ఊరికి చివరన ఉండాలి, అడవులలో ఉండాలి, ఎక్కువ నీటి వసతులు ఉన్న కాడ ఉండాలి. ఇక్కడ నీళ్ళు లేవా, లొట పీసు లేవా, మేము తాగుతందుకే లేవా, ఇక ఈ కంపెనీలకి ఎడికెళ్ళిపోతాయి నీళ్ళుగా. ఒక్కొక్క కంపెనీ వాడు అదే దాంట్లో అలా వచ్చే వేస్టేజ్, ఆ పొగ అవి ఉంటాయి కదా ఎఫ్లెంట్ అనేటివి, అవన్నీ భూమిలోకే పంపిస్తాడు. 100 నుంచి 100 కాదు 1000, 2000, 3000 కిలోమీటర్లు ఏది మీటర్ల లోతు బావులు ఏమంటారు పొక్కలు తోడి అల్లనే ఇసి పెడతా ఉంటారు. ఇక అల్లకి అల్లనే మసులుకొని పోవాలి. మసులుకొని పోయి ఊర్లు మొత్తం కాలుష్యం మొత్తం ఖరాబ్ అయిపోయాయి, భూగర్భ జలాలు మొత్తం ఖరాబ్ అయిపోయాయి, జనాలు మొత్తం ఖరాబ్ అయిపోయాయి. ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ ఎవడన్నా గట్టినే కంపెనీలలో గాలి వస్తుంది, దుమారం వస్తుందని వెళ్ళి పెడితే కొంతమంది మోతవార్లు ఊర్లలో, నేను చెప్పిన ఈ 12 ఊర్లలో మోతవారు కొంతమంది ఏమనుకుంటారు అంటే, అమ్మాయి ఈడు ఎగురుతున్నారు, ఈయనకి కొన్ని పైసలు కావాలని ఎగురుతున్నాయని ఆయన మీద అట్ట బదనాం చేస్తారు. ఈ అమ్మాయి బదనాం పాడైపోయి నాకెందుకు వచ్చింది అనుకున్నాడు సపరేట్ కూకితే, అమ్మాయి ఈయనకేమో ముట్టినాయిరా, ఈయనకేమో ముట్టినాయి కాడికి సపోర్ట్ చేస్తాడానికి ఇట్టా బదనామే అట్టా బదనామే. ఈ బదనాం చేసే వాళ్ళంతా కొంతమంది శంశగాలు ఉంటారు. ఈ శంశగాలు బదనాం చేస్తే కొంతమంది ఎడ్డియాకాల వాళ్ళు నమ్ముతారు. దయచేసి జరగ ఈ కంపెనీలని ఇడికెళ్ళి తీసేయమని అయితే మేము చెప్పే అంత లేదు, ఎందుకంటే అది తీయరు. కానీ ఆ కాలుష్యాన్ని ఏమైనా నియంత్రించే ఉపాయం చేస్తే ఇంకా బతుకులు 4 రోజులు బతికే కాలం ఉంటుంది. లేకపోతే గతంలోనంట నేను చెప్పిన ఈ 10-12 ఊర్లంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉండేవట అని అంటారు. ఉండరు, ఓడు మనుషులు అయితే ఉండరు. ఎకరాల కొద్దిగా భూములు ఉన్నాయి, మళ్ళీ ఎకరానికి ఎంత అంటే 3-4 కోట్ల రూపాయలు అంటారు. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఏదున్నా కానీ మనిషి పానం ఉండాలి కదా. పానం ఆగమైనాక ఎన్ని కోట్ల రూపాయలు ఇంటి చేసా కదా అని చెప్పు. ఇక అందుకోసమనే రానున్న రోజులలో ఇక్కడ ఉన్న పిల్లనియాలన్నా ఏం చేయాలన్నా కానీ ఈ కాలుష్యం ఏమైనా నియంత్రించే ఉపాయం చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు మమ్మగాని జర పట్టించుకొని ఈ 10-15 ఊర్లని కాపాడే ఉపాయం చేయరా, మీకు పుణ్యం ఉంటుంది.